శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. ముప్పై రెండవ పేజీలో నాలుగవది సాక్షి అనుభవము. లౌకిక అనుభవము, పారమార్థిక అనుభవము అని అనుభవము రెండు విధములు. ఒకటి లౌకిక అనుభవం, దీనికి ఇంద్రియాంతఃకరణములే ద్వారములు. జ్ఞానేంద్రియములకును శబ్దాది విషయములకును సంబంధము కలిగినప్పుడు కలుగు జ్ఞానము ఆలోచన. ఉదాహరణ శబ్ద జ్ఞానము, స్పర్శ జ్ఞానము మునగునవి. మనస్సున సుఖము దుఃఖము అను మూల అనుభూతులు శైశవావస్థ యందే కలుగుతున్నవి. దుఃఖమనబడు మూలానుభూతి యొక్క రూపాంతరములే భక్తి, శాంతి, శ్రద్ధ మున్నగు భావములు. ఈ భావములే వేదనలు. ఇంద్రియముల వలన గ్రహించిన శబ్దాదుల ఎడను, మనస్సు వలన కలిగిన వేదనల ఎడను, మనస్సులో కలిగిన మార్పు వలన ఉదయించిన జ్ఞానమునే ప్రత్యయము అందరు. అనగా సంశయము, నిశ్చయము, సంభావన, విపరీత భావన మున్నగునవన్నీ ప్రత్యయములే. ఆలోచనము ఇంద్రియజన్యానుభవం, వేదన ప్రత్యయములు అంతఃకరణ మనోజన్యానుభవములు. ప్రశ్న: యోగాది సాధనజన్యానుభవములు, అష్టసిద్ధులు, ఉపాస్య దేవతా సాక్షాత్కారము, పూర్వజన్మ స్మృతులు మున్నగునవి ఏ అనుభవములో చేరును? సమాధానం: ఇవి ముఖ్యముగా అంతఃకరణమును జనించు వైయక్తికానుభూతులు కాన ఇవి వేదనలైందే అంతర్గతములు. రెండవది పారమార్థిక అనుభవం. వేదనములు, ప్రత్యయములు, ఆలోచనలు అనబడు అనుభవములచే కూడిన వాని కారణములకు ఇంద్రియాంతఃకరణములతో కూడిన మొత్తం జాగ్రత్తను మనం ఎట్లా అనుభవించున్నామో పరీక్షించి కనుగొనవలెను. నేను ఇప్పుడు మేల్కొని ఉన్నాను అను తెలివి మనకు ప్రత్యయం వల్ల ఏర్పడుతున్నది. క్రోధ ప్రత్యయమునకు క్రోధం ఆధారమైనట్లు జాగ్రత్త ప్రత్యయమునకు ఆధారభూతమైన అనుభవం ఉండవలేను కదా. దీనిని ఇప్పుడు పరీక్షించి కనుగొనవలేము. మొట్టమొదట జాగ్రత్తను మనం ఏ సాధనముచే అనుభవించుతున్నాము అను ప్రశ్నకు సమాధానం కనుగొనవలెను. విషయములను ఇంద్రియముల వలనను సుఖదుఖాలను మనస్సు వలన అనుభవించినట్లు ఇంద్రియాంతఃకరణములతో కూడిన సమగ్రమైన జాగ్రత్తను అనుభవించుటకు మనకు ఏ సాధనము కూడా లేదు కదా. లేకేమి ఇంద్రియములు లేక మనస్సును సాధనలు ఉన్నవి కదా. ఆయా అవస్థల్లో గోచరము ప్రపంచము ఆయా అవస్థకి కట్టుబడి ఉన్నదను మహాతత్వమును విస్మరించుటచే ఈ శంక కలిగాను. ఆయా ఇంద్రియ అంతఃకరణములు ఆయా అవస్థకే కట్టుబడి ఉండుటచే అవస్థలకు బాహిరములైన ఇంద్రియాంతఃకరణములు ప్రత్యేకంగా లేనందున అవస్థలను ఇంద్రియముల చేతను లేక మనస్సు చేతను అనుభవించుటకు శక్యం కాదు. అయితే అవస్థలను ఏ సాధనము చే అనుభవిస్తున్నాము వినుము. మనము స్వప్న సుషుప్తులను ఏ సాధనము లేకయే అనుభవించున్నట్లు జాగ్రత్త అవస్థను కూడా ఏ సాధనమును అపేక్షింపకయే అనుభవించుచున్నాము, అనగా నేరుగా అనుభవించుచున్నాము. ఈ విధముగా నేరుగా అవస్థలను అనుభవించు నీ స్వరూపమునే సాక్షి అందరు. ఇదే సాక్షి అనుభవము. ఆలోచన, వేదన, ప్రత్యయాదులు సాక్షి అనుభవం నుండియే జనించున్నవి. ఎందుకనా సాక్షి అనుభవమే జాగ్రత్తను అంతటినీ వ్యాపించి తానుగా ఉన్నది. ఇదే పారమార్థిక అనుభవము. ఇది యోగాది సాధనజన్యమైన వైయక్తిక అనుభవం కాదు. ఇది సహజానుభవము, నిర్వికల్పక అనుభవం. ఇక్కడ నాలుగవ కీలకాన్ని చెప్తున్నారు. అవస్థాత్రయ ప్రక్రియను
అర్థం చేసుకోవటానికి ప్రతి జిజ్ఞాసువు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకాలు 5 ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. వాటిల్లో మొదటిది అవస్థ యొక్క వ్యాప్తి అంటే వైశాల్యం. రెండవది అవస్థలకు సంబంధం ఉండదు, ఇది రెండవది. మూడవది ఒక అవస్థ జరుగుతున్నప్పుడు ఇంకొక అవస్థ ఎక్కడ ఉండదు, ఇది మూడవది. నాలుగవది సాక్షి అనుభవం. సాక్షి అనుభవాన్ని అర్థం చేసుకోవటానికి అనుభవం అంటే ఏమో అర్థం చేసుకోవాలా అని వస్తున్నారు. సామాన్యంగా అనుభవాలు మన వ్యవహారంలో రంగును చూస్తూ ఉండే అనుభవం అని, శబ్దాన్ని వింటూ ఉండే అనుభవం అని, రుచి చూసినటువంటి అనుభవం అని, వాసన చూసిండే అనుభవం అని, తాకుతూ ఉన్నటువంటి అనుభవం అని, ఒక పనిని ఎక్కువసార్లు చేయటం వల్ల క్రియ వల్ల కలుగుతూ ఉండే అనుభవం అని, ఇవే కాకుండా యోగ సాధనయో లేదా ఉపాసనో చేస్తున్నటువంటి వాడికి కలుగుతున్నటువంటి కొన్ని కొత్త కొత్త అనుభవాలని, కొంతమంది మానసిక రోగులకు కలిగే అనుభవాలని, ఇట్లా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి అనే ఉద్దేశంతోనే వీటిని రెండే భాగాలు చేస్తారు. అవేవి అంటే, మనకు ప్రయత్నాలతో తయారయ్యే అనుభవాలు అని ఒక రకము, ఏ ప్రయత్నం లేకయే సిద్ధంగా ఉండే అనుభవాలు అని ఇంకొక రకం, అంతే ఉండేది. ఇట్లా వీటిని సరళంగా విభజన చేయటం వల్ల జిజ్ఞాసుకు అనుకూలమవుతుంది. ఇంతేనా రెండు రకాల ఉండేది. ఎందుకంటే ఒక పనిని పదే పదే చేస్తూ కష్టపడి వాడు ఒక అనుభవాన్ని సంపాదిస్తాడు అంటాం కదా, ఇది కూడా అంతే ప్రయత్నంతో వచ్చిండే అనుభవం కదా. రంగును చూసినటువంటి అనుభవం కానీ, శబ్దాన్ని వినిండే అనుభవం కానీ, రుచి చూసిండే అనుభవం, ఇవన్నీ కూడా ప్రయత్నాలతో వస్తుండే అనుభవాలు కదా. ఇవే కాకుండా ఒక యోగి కలుగుతా ఉండే అనుభవాలు యోగం అనే ప్రయత్న విశేషంతో వచ్చింది. ఉపాసకునికి వచ్చే అనుభవాలు ఉపాసన అనే ప్రయత్న విశేషంతో వచ్చిండే అనుభవాలు. ఒక మానసిక రోగి వాడు చేసే ఒక ప్రయత్నం వల్ల వచ్చినటువంటి అనుభవాలు. ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ ప్రయత్నాలతో వచ్చే అనుభవాలు అని తెలిసిపోతుంది. సహజ అనుభవాలు కూడా మనకున్నాయి. సహజంగా అంటే అర్థం ఏమి అంటే అందరికీ జన్మతః ఉంటుందని, దీన్ని మనం ప్రయత్నంతో పొందాల్సిన అవసరం లేదు. అదేది అంటే అవస్థాత్రయ అనుభవాలు. ఇది మెలకువ అనిపిస్తూ ఉందా లేదా, ఈ అనుభవం ఉందా లేదా నీకే అంటే ఉంది. దీన్ని ఏ ప్రయత్నం చేసి పొందితే నీవు ఏ ప్రయత్నం చేయలేదు, ఉంది. స్వప్నానుభవము అని చెప్తాను. స్వప్నానుభవం గురించి ఎవరు మాట్లాడినా మనందరికీ కూడా ఒక దృఢమైన నిశ్చయం ఉంది స్వప్నాన్ని గురించి. ఎవరిని అడగండి, అవును స్వప్నం నాకు తెలుసు, స్వప్నము అంటే అదేమప్ప తెలియదు మాకే అనేవాళ్ళే ఉంటారు. ఎందుకంటే స్వప్నానుభవం తెలియనటువంటి జీవే లేదు. మిగతా జంతువులకి పక్షులకి వాటిని చెప్పగలిగే ఉపాధి లేదు కాబట్టి చెప్పలేకుండా ఉన్నాయి. మనిషి కానీ లేదా దేవతలు కానీ వీళ్ళకి చెప్పగలిగినటువంటి ఉపాధి ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నారు, అంతే తేడా. సుషుప్తి అనుభవం, గాఢ నిద్ర అనుభవం అందరికీ ఉంది. అంటే ఈ అనుభవాలు, ఈ 3 అనుభవాలు కూడా ప్రయత్నాలతో వచ్చిండే అనుభవాలు కాదు, సహజమైన అనుభవాలు. ఏవి ప్రయత్నాలతో వచ్చే అనుభవాలు అని చెప్తే లిస్టు, అవన్నీ కూడా వికారం చెందుతూ ఉంటాయి. కాలకాలానికి, దేశానికి, నీ వయస్సును బట్టి, నీ ప్రయత్నాన్ని బట్టి ఇట్లా మారుతూ ఉంటుంది. ఒక యోగి తెచ్చుకునే అనుభవాలు మారుతాయి. ప్రారంభ దశలో కొన్ని అనుభవాలు వస్తాయి వాడికి, యోగ పరిపక్వత వల్ల కొన్ని అనుభవాలు వస్తాయి, సో ఇవి మారుతాయి. ఉపాసకునికి అంతే. అదేవిధంగా రంగును చూసేది, రుచి చూసేది, ఇవి అంతే. రుచి చూసే అనుభవము అంటాం కదా, ఇది అంతే. నీకు
వయస్సు మళ్ళీ కొద్దీ నీకు రుచి తెలిసలేదు. ఏదో ఒక పదార్థాన్ని వంటగదిలో చేసేటప్పుడు దాన్ని రుచి చూడమని ఇస్తారనుకో. చిన్నపిల్లలకి ఇస్తారా? ఎందుకంటే వాడికి అర్థం కాదు. అయితే అనుభవం కావటం లేదా? అయితా ఉంది. వాడికి దాన్ని గుర్తించగలిగే శక్తి లేదు. ఏదో జ్వరం వచ్చి వాడికి రుచి తెలియకుండా అయిపోతుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారా రుచి చూడమని? ఇవ్వరు. అంటే ఇక్కడేం జరుగుతూ ఉంది అంటే రుచి చూస్తున్నటువంటి అనుభవం అందరికీ ప్రయత్నాలతో వస్తూ ఉన్నా ఈ అనుభవం మార్పు ఉంది దీంట్లో. నీ జీవిత దశల్లో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నీకు అర్థం కాకుండా ఉంది, జ్వరం వచ్చింది అప్పుడు అర్థం కాకుండా ఉంది, వయస్సు మళ్ళీ కొద్దీ కొంతమందికి పళ్ళు లేదు అంటే కొన్ని రుచులు తెలిసేలేదు. ఎందుకంటే కొన్ని పదార్థాలను బాగా నమిలి రుచి చూస్తేనే అర్థమవుతుంది ఏమనేది. ఇదంతా తేడా ఉంది కదా. అంటే అనుభవాలు ఇవన్నీ కూడా నీకు ప్రయత్నాలతో వచ్చే అనుభవాలన్నీ మారుతున్నాయి. ఇంతనే గుర్తిస్తే చాలా. ఏవి సహజానుభవాలు అని చెప్పినామో 3 అవస్థలు గురించినటువంటివి, ఇవి మారవు. సుషుప్తి అనుభవము మనకి కాలకాలానికి మారుతుంది. ఎట్లా? ఇది సాధ్యమే కాదు. సుషుప్తి అనుభవాన్ని ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయో అది అట్లే ఉంది. యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత అని ఉపనిషత్ చెప్పిందే కాకుండా మనందరూ ఏదైతే దీన్ని విచారిస్తామో ఉపనిషత్తుల మార్గదర్శకత్వంతో అట్లే ఉంది సుషుప్తి. అంతే. స్వప్నానుభవం కూడా అట్లే ఉంది. ఇది మెలకువ అనే అనుభవం రోజు రోజుకి మారుతూ ఉంది. ఏమన్నా జ్వరం వచ్చినప్పుడు మారుతుంది. దేన్ని పట్టించుకోదు అది. ఎందుకంటే అది దేన్ని సాపేక్షికంగా తీసుకోకుండా నిరపేక్షంగా అది మనకు అనుభవానికి వస్తుంది. అందుకే ఇవి సహజానుభవాలు, ప్రయత్నాలతో వచ్చేవి కాదు. కాబట్టి సహజ సిద్ధ అనుభవాలు. వికారం చెందవు కాబట్టి నిర్వికార అనుభవాలు. అందరికీ ఉంది కాబట్టి ఇది అనుభవం. ఈ 3 అవస్థల గురించి అనుభవం అందరికీ ఉంది. అందుకే సార్వత్రిక అనుభవం. ఒక అవస్థ అనుభవము ఉన్నప్పుడు చూడండి, అవస్థ లోపల రంగును చూసిండే అనుభవము, రుచి చూసిండే అనుభవము, స్పర్శ చూసిండే అనుభవం, ఇవన్నీ దాంట్లో అంతర్గతమైపోతాయి. నీవు ఏదో ప్రయత్నాలు చేసి ఎన్నో క్రియల అనుభవాన్ని పొందినావు కదా, వంట చేయటమో ఆర్ట్ వేయటమో, ఇదంతా కూడా ఇవన్నీ ఎక్కడివి? మెలకువ లోపల ఉండేవి. అంతే. ఉపాసనతో వచ్చే నీకు అనుభవాలన్నీ కూడా అవి మెలకువలో ఉండేవి. యోగజన్యమైనటువంటి అనుభవాలు ఇవి అంతే నీ మెలకువలో ఉండేవి. మానసిక రోగులు ఏవో కొన్ని అనుభూతులు చెప్తున్నారు అంటే అవి ఈ మెలకువలో ఉండేది. వీటిని గమనిస్తే ఏవేవి ప్రయత్నాలతో వచ్చే అనుభవాలు, వికారి అనుభవాలు అని చెప్పుకుంటామో అవన్నీ కూడా మెలకువ అనుభవము అనే దాంట్లో కలిసిపోతాయి. మెలకువ అనుభవం అయిన తర్వాత ఇవన్నీ నీకు చెప్పేకొచ్చేది, అర్థమయ్యేది. మెలకువ అనుభవమే వీటన్నిటినీ కూడా పట్టి ఉంచినటువంటి అనుభవం. మెలకువ అనుభవాన్ని పక్కకు పెట్టి రంగును చూసిండే అనుభవము, రుచి చూసిండే అనుభవం ఇట్లా చెప్పక రాదు. ఎందుకంటే మెలకువ అనుభవంలోని ఇవన్నీ అంతర్గత. ఈ మెలకువ లేకున్నప్పుడు రంగు, రుచి, వస్తువు ఎట్లా తెలుస్తుంది? ప్రపంచమే అర్థం కాకుండా. జాగ్రత్త అనుభవము అనే ఒక్క మాటలో ఇవన్నీ అంతర్గతమైపోయి. అందుకే ఈ జాగ్రత్త అనుభవాన్ని లేదా అవస్థానుభవాన్ని పూర్ణానుభవ అంటారు. సార్వత్రిక పూర్ణానుభవ, నిర్వికార అనుభవ, సహజానుభవ, సిద్ధానుభవ, ఇవి అవస్థానుభవాలు. అందుకే సహజానుభవాలు, ప్రయత్నంతో వచ్చే అనుభవాలు 2 రకాలు చేసుకుంటే చాలు. 3 అవస్థల గురించినటువంటి అనుభవాలన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి అనుభవాలు, నిర్వికారి అనుభవాలు.
ఇవి ఈ ఇది మెలకువ, అది కళ, అది నిద్ర అనే అనుభవాలు ఉన్నాయి కదా, ఇవి ఎట్లా కలుగుతున్నాయి మనకి? ఇది తెల్ల రంగు అనేది ఇంద్రియాలు అనుసరించి కలుగుతాను. నాకు నిన్న రాత్రి కోపం వచ్చిండా అనే ప్రత్యయం కలిగింది, నాకు జ్ఞానం కలిగింది అంటే దాని వెనుక ఒక అనుభవం అయింది. నాకు క్రోధం వచ్చిండే అనుభవమే ఆ జ్ఞానానికి ఆధారమైంది. అట్లే ఇది మెలకువ అనే జ్ఞానం నీకు ఉందా లేదా అంటే ఉంది. ఇది దేన్ని అనుసరించి అయింది? ఇంద్రియాలు చూపిస్తున్నాయా, మనసు చూపిస్తూ ఉందా ఇది మెలకువ అని అర్థం. అది తెల్ల రంగు అని కన్ను చూపించిందా లేదా? ఇక్కడ చల్లగా ఉంది ఈ ప్లేట్ అని నాకు చర్మేంద్రియం చూపించిందా లేదా? అట్లే ఇది మెలకువ అంటున్నావు కదా, ఎవరు చూపించండి నీకు? ఇంద్రియాలు చూపించినాయా, మనసు చూపించిందా? రెండే కదా నీ జ్ఞాన ద్వారాలు ఉంటాయి. ఇది మెలకువ అనే ఈ జ్ఞానం కలిగింది అంటే ఈ జ్ఞానానికి ఆధారమైనటువంటి అనుభవము ఏ ఇంద్రియాలు ఇచ్చినాయి లేదా మనసు ఇచ్చింది, ఏది కరెక్ట్? ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియాల ద్వారా కలుగుతుండే అనుభవం కాదు ఇది. ఇది మెలకువ అనేది మనసు ద్వారా కలుగుతున్న అనుభవం కాదు. ఎందుకంటే ఇది ఇంద్రియాలు, ఇది మనస్సు అని గుర్తించటకు ముందే ఇది మెలకువ అనుభవం ఉంది మనకి. ఇది జాగ్రత్త లేదా ఇది మెలకువ అనే అనుభవం ఉందే, ఇది అయిన తర్వాతే ఇంద్రియాలు మనసుని కనిపించేది. అంతేగాని ఇంద్రియాలు మనస్సు ఇది జాగ్రత్త అని చెప్పడానికి వాటికి యోగ్యత లేదు. మెలకువ అయిన తర్వాత మెలకువలో కనిపించే ప్రపంచంలో ఒక చిన్న భాగంలో ఈ శరీరంలో ఇంద్రియాల మనసు ఉండేది. ఈ చిన్న అంశాలు మొత్తం అవస్థను గురించి ఏమి చెప్పలేము. ఇది మెలకువ అవస్థ అని నాకు జ్ఞానమైతే ఉంది కదా, ఈ జ్ఞానానికి ఆధారభూతమైనటువంటి అనుభవము ఇంద్రియానుభవం కాదు, మానసిక అనుభవం కాదు. మరి ఎట్లాంటి అనుభవం అంటారు దీన్ని? అనుభవం అయితే ఉంది కదా, అంటే నేరుగా నాకే కలుగుతుండే అనుభవం, అంతే. దీన్ని అంటారు సాక్షి అనుభవం. సాక్షి అనుభవం అంటే నేరుగా నాకే కలుగుతుండే అనుభవమే తప్ప ఇది ఇంద్రియాల ద్వారా కలిగిండే అనుభవం అని కానీ మనసు ద్వారా కలిగిండే అనుభవం కానీ తప్ప. అయితే అనుభవం లేదంటున్నావా? ఇది మెలకువ అనే అనుభవం ఉంది, ఇది మెలకువ అనే జ్ఞానం కూడా ఉంది. అంటే ఇది మెలకువ అనే జ్ఞానానికి ఆధారభూతమైనటువంటి మెలకువ అనే అనుభవం కూడా నాకు సిద్ధంగా ఉంది. ఈ అనుభవము ఇంద్రియాల్లో వచ్చింది కాదు, మనసుతో వచ్చింది కాదు. క్రోధం ఉండింది అనే జ్ఞానం మనసుతో వచ్చిందా లేదు? రాత్రి భయమైంది అనే జ్ఞానం మనసుతో వచ్చిందే కదా? తెల్లటి కుర్చీ అన్నప్పుడు అది ఇంద్రియాలతో వచ్చిండే అనుభవమే కదా? ఇది మెలకువ అనే జ్ఞానము ఏ అనుభవంతో వచ్చింది? ఇంద్రియాల ద్వారా వచ్చిండే అనుభవం కాదు, మనసుతో వచ్చిండే అనుభవం కాదు. ఇది నేరుగా ఉందని అర్థం. దీన్నే నేరుగా ఉండే అనుభవం అంటాం కదా, దీన్నే సాక్షి అనుభవం అని పిలుస్తాం. ఈ సాక్షి అనుభవమే ఇక్కడ 4వ కీలకంగా చెప్తా ఉంటాడు. అవస్థ వైశాల్యము, అవస్థలకు సంబంధం లేదు. ఒక అవస్థ జరుగుతున్నప్పుడు ఇంకొక అవస్థ ఎక్కడా ఉండదు మన అనుభవంలో అని 3 కీలకాలు చెప్పారు. 4వ కీలకము ఈ అవస్థానుభవం అని చెప్తున్నారు. అవస్థానుభవమే సాక్షి అనుభవం. ఇదంతా మెలకువ అని చెప్తాను చూడండి. ఇది జ్ఞానము ఉంది, అనుభవము ఉంది. నిన్నటి రోజు తెలుసుకున్నట్లు ఏ జ్ఞానానికైనా ఆధారమైన అనుభవం ఉంటే అది సమ్యక్ జ్ఞానం. ఏ జ్ఞానానికైనా ఆధారంగా అనుభవం లేకపోతే అది మిథ్యా జ్ఞానం, కల్పన. ఇది మెలకువ అనే జ్ఞానానికి
మెలకువ అనుభవమే ఆధారం. ఈ మెలకువ అనుభవం ఎవరిది? ఇంద్రియాలదే, మనసుదా? కాదు, నేరుగా నాదే. దాన్ని సాక్షి అనుభవం అంటే. ఇది మెలకువ అనే జ్ఞానానికి ఆధారమైంది ఏది, ఏ అనుభవము అంటే సాక్షి అనుభవం అని చెప్పాలి. సాక్షి అనుభవం ఆధారంగానే ఇది మెలకువ అనే జ్ఞానం కలిగింది. ఇది సమ్యక్ జ్ఞానం, ఇది తప్పు జ్ఞానం కాదు. ఇది మెలకువ అనే తప్పు జ్ఞానమా? ఎట్లయితుంది? స్పష్టంగా ఉంచాడు ఇది మెలకువ అని. ఇక్కడ అనుభవాన్ని గురించి చెప్పేటప్పుడు కొన్ని విశేషణాలు చూపిస్తున్నారు. ఏవేవి అంటే ఆలోచన, ప్రత్యయ, వేదన. చూడండి, ఇవి కూడా అనుభవాలు. ఎట్లా అంటే ఆలోచనలు అంటాం. ఆలోచన, దీన్ని ఆలోచనానుభవ, ప్రత్యయానుభవ, వేదనానుభవ అన్నా కరెక్ట్. ఊరికి ఆలోచనలు, ప్రత్యయాలు, వేదనలు అన్నా కరెక్ట్. చూడండి, ఇవన్నీ అనుభవాలే. ఉదాహరణకు ఒక కొత్త వ్యక్తి లోపలికి వస్తాడు. మన కళ్ళు ఏం చేస్తాయి? వాడిని చూస్తాం, ప్రత్యయం కాలేదు. దీన్ని ఏమంటారు? చూస్తున్నారు, ఒక అనుభవం అవుతా ఉంది. ఒక వ్యక్తి అక్కడికి వచ్చి రావటము, వాడిని చూస్తూ ఉంటే కన్ను ఒక అనుభవాన్ని మనకి ఇస్తాం. అనుభవం అవుతా ఉంది కానీ జ్ఞానం కలగటం లేదు, ప్రత్యయం కలగటం లేదు. జ్ఞానం కలిగేది అన్న ఒకటే, ప్రత్యయం కలిగేది అన్న ఒకటే. ప్రత్యయాన్నే జ్ఞానం అంటాం. ఆ వ్యక్తి ఎవరు అని ప్రత్యయం కలగలేదు. అట్లాంటి స్థితిని ఏమంటారు అంటే ఆలోచన అనుభవ. ఉండు, ఆలోచిస్తున్నాను, వాడు ఎవరు తెలుస్తుంది అంటాం కదా. ఆలోచన అనుభవం అంటే ఇది. అంటే జ్ఞానం కలగక ముందు ఒక అనుభవం అవుతా ఉంది కొత్త వస్తువు గురించి. అది ఏదేని మనకు అర్థం కావటం లేదు. లోచన అంటే కన్ను, ఆలోచన అంటే కన్ను ఓపెన్గా చూస్తూ ఉన్నాడు. వాడు ఎవరుండొచ్చు, వీడు వాడి కళ్ళు పెద్దవిగా చేసి చూస్తాడు అంటాం కదా. అట్లా నీకు అర్థం కాలేదు అంతే. అంటే మనము ఎంతగా వాడిని గమనించి చూసినా అర్థం కావటం లేదు. దీన్ని ఏమంటారు అంటే అనుభవం అవుతా ఉంది. అనుభవం అయితే నిజం, కానీ జ్ఞానం కలగటం లేదు, ప్రత్యయం కలగటం లేదు. ప్రత్యయం కలగాలంటే ఏం చేయాలా అంటే పక్కన అడుగుతాం, ఎవరు వాడు, వాడెవరు వచ్చిండేవాడు, వీడిని మాట్లాడిస్తున్నాడు అంటే వీనికి తెలుసువాడు అని అర్థం, అంతే కదా. ఇప్పుడు వాడిని అడుగుతాం, ఎవరు వాడు అంటే వాడు చెప్తాడు, పలానా వాడి కొడుకు. ఇప్పుడు వాడి జ్ఞానం మనకైతుంది, ప్రత్యయం. ఇది ఒక అనుభవ. చూడండి, మొదటిది అనుభవ, ఇది రెండవది, ఇది అనుభవ. ఆ అనుభవాన్ని, మొదటి అనుభవాన్ని ఏమన్నారు? ఆలోచన అనుభవ లేదా ఆలోచన, అంతే చాలు. ఆలోచన తర్వాత ఒక ప్రమాణాన్ని ఉపయోగించుకొని ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందినాం. ప్రమాణాన్ని అంటే వీడు ఎవరిని అడిగినాం కదా మనము, ఒక ఆప్తుడిని అడిగినాం కాబట్టి ఇది శబ్ద ప్రమాణం అంటారు. దీన్ని ఉండండి, ఒక ప్రమాణాన్ని తీసుకొని ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందినాము అంటాం కదా, ఇది ప్రత్యయ. దీన్ని ప్రత్యయానండి లేదా జ్ఞానానండి. వ్యక్తి జ్ఞానాన్న, వ్యక్తి ప్రత్యయాన్న ఒకటే, లేదా ప్రత్యానుభవ అన్న ఒకటే. ఈ ప్రత్యానుభవాన్ని గమనిస్తే ఎట్ట తెలుస్తుంది అంటే అది బయట నుంచి లోపల మనకు జ్ఞానం ఏర్పడుతుంది, స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వచ్చినాడు, వాడిని బయటే చూస్తున్నాము, వీడిని అడిగినాము, ఒక జ్ఞానం మనలో ఏర్పడింది లోపల. అంటే ప్రత్యయం ఏమైంది అంటే బయట నుంచి లోపలికి ఒకటి పడింది లోపలికి జ్ఞానం. ఇంకా మూడవది ఉంది వేదన. వేదన అంటే మనసులోనే కలుగుతూ ఉండే ఒక అనుభవం. ఇది మనసులోనే పుట్టి అట్లా బయటికి వ్యాపిస్తుంది అని చెప్తారు. ఇది వేదన. ఒక్కడే కూర్చున్నాడు, ఏమో భయమైంది. ఈ భయం ఎక్కడ పుట్టింది? ఇది బయట నుంచి రాలేదు, లోపలే పుట్టింది భయం. దేని గురించో భయపడినాడు. వీడికి లోపలే కలిగినటువంటి వేదనానుభవం ఇది. ఇదేం చేస్తుంది అంటే వీడి మనస్సును, వీడి దేహాన్ని, వీడి ఇంద్రియాలను, వీడి బయట శరీరాన్ని అంతటిని కూడా
వ్యాపిస్తుంది బయటికి. ఎందుకో చేతి ఇట్లా వణుకుతుంది. ఏం భయపడినావా అని అడుగుతాం. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే వేదనానుభవం అనేది లోపల నుంచి బయటకు వ్యాపిస్తుంది. వాడి కళ్ళు చూసినా, వాడి ముఖం చూసినా తెలిసిపోతుంది వాడు భయపడినాడు. వేదన, ఏదో వేదన పడుతున్నాడు అంటాం కదా. అంటే లోపలే భయపడుతున్నాడు అన్నా, దుఃఖిస్తున్నాడు అన్నా, ఇంకా కోపం వచ్చింది అన్నా, లేదా ఏదో ఒక ఏమంటారు కడుపు మంట వాడికి, కొన్ని వస్తువులు చూసి ఇది వాడుకుంది నాకు లేదు అని మనసులోనే కుమిలిపోతున్నాడు. ఇదొక మాత్సర్యము అంటాం చూడు. దీనికి కూడా ఏమంటున్నారు? వేదన అంటారు. ఇంకా వేదనలో ఏం చేరుతాయి అని చెప్తున్నారు. వేదనల్లో భక్తి, శాంతి, శ్రద్ధ, చూడండి ఇవన్నీ కూడా వేదనలే. ఒక వ్యక్తికి మనసులోనే భక్తి పుట్టింది, ప్రశాంత కూర్చున్నాడు, ఎందుకో తనకు నచ్చినటువంటి ఒక దేవుడి మీద వీడికి అమితమైన ప్రేమ పెట్టుకొని వచ్చింది. మరి ఇది వేదన. భక్తి పారవశ్యం అంటాం కదా, ఇది వేదన. శాంతి, మనసులోనే ఏదో శాంతంగా అనిపిస్తుంది, ఇదొక వేదన. శ్రద్ధ, నమ్మకం, తన మీద తనకో లేదా తన భగవంతుని మీదనో ఏదో నమ్మకం ఏర్పడింది లోపలే, ఇవన్నీ వేదనలే. ఇవి మంచివి చెడ్డవి అన్నీ ఉంటాయి దీంట్లో. మంచి వేదనలకన్నిటికీ కూడా మూల వేదన సుఖం, చెడు వేదనలకన్నిటికీ మూల వేదన దుఃఖం. వేదనలు రెండు రకాలు, కొన్ని మంచివి సుఖరూపమైనటువంటి వేదనలు, కొన్ని దుఃఖరూపమైన వేదనలు. అందుకే సుఖ దుఃఖ రెండింటినీ కూడా ఏమంటారు అంటే మూల వేదనలు ఇవి. ఆ మూల వేదనలే రకరకాలుగా బయటకు వస్తాయి. అట్లా ఒక వ్యక్తి భయపడినాడు అనిపిస్తుంది అంటే దుఃఖం యొక్క విశేషం అది, వేదన. అందుకే వీటిని కూడా ఏమంటున్నారు? వేదనానుభవాలు. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏమి అంటే ఆలోచన అనుభవాలు, ప్రత్యానుభవాలు ఇవన్నీ కూడా ఇంద్రియాల వల్ల మనసులో కలిగే అనుభవాలు. వేదనానుభవాలు మనసు వల్లనే మనసులో కలిగే అనుభవాలు. మొత్తానికి దేనివల్ల కలుగుతున్నాయి కదా అక్కడ, అది అనుభవాలు. ఇవి అనుభవాలు. వీటిని ఎందుకు ఇక్కడ చెప్పినట్లు అంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి అని చెప్పడానికి అంతే. ఇక్కడేం జరుగుతుంది? దేన్నో అనుసరించి కలుగుతున్నాయి ఇవన్నీ కూడా, ఇంత గుర్తిస్తే చాలు. కానీ ఇది మెలకువ అని కానీ, అది స్వప్నం అని కానీ, సుషుప్తి అని కానీ, ఈ మూడు అవస్థల అనుభవాలు ఉన్నాయి కదా, ఇవి నీకు ఆలోచన, ప్రత్యయ లేదా వేదన వీటికి సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇది మెలకువ అనే అనుభవంలో అంతర్గతమైపోతుంది. ఇది మెలకువ అనే అనుభవము, ప్రత్యయం అంటే జ్ఞానము, ఇది ఉంటేనే తర్వాత ఈ ప్రపంచంలో, ఈ శరీరంలో, ఈ మనస్సు, ఇంద్రియాలు, దీంట్లో కలుగుతున్నటువంటివి ప్రత్యయాలు, ఆలోచనలు, వేదనలు చెప్పుకోవాలి. అంటే ఇది మెలకువనే ఇది ఉందే ఈ అనుభవం, దీన్ని సాక్షి అనుభవం అంటారు. నేరుగా కలుగుతూ ఉండే అనుభవం. నేరుగా కలుగుతూ ఉండే అనుభవం అంటే అర్థం ఏమి అంటే ఇంద్రియాలతోనూ మనసుతోనూ సంబంధం లేకుండా ఇది మెలకువ అని నిశ్చయమవుతాం. అది స్వప్నమని, అది సుషుప్తి అని, ఈ మూడు అవస్థల గురించినటువంటి అనుభవాలు ఉన్నాయి. వీటిని మనము నేరుగా అనుభవిస్తున్నామే కానీ ఇంద్రియాలతోనూ మనసుతో అనుభవించడం లేదు అని నిశ్చయించుకుంటే చాలు. అందుకే వీటిని సాక్షి అనుభవాలు అన్నారు. ఇవే నిర్వికారి అనుభవాలు. నీవెన్నేళ్ళ తర్వాత అడిగినా కూడా మెలకువ అనుభవాన్ని ఇట్లే చెప్తాను, ఇట్లే ఉందని. సుషుప్తి అనుభవాన్ని అది ఎట్లుంది అంటే అట్లే చెప్తాను. సుషుప్తిలో ఇట్లాంటి ప్రపంచం ఏమీ ఉండలేదు, అక్కడ ఏ దుఃఖాలు ఉండలేదు అని ఏం చెప్తానో ఎప్పుడైనా అడుగు, ఎన్నేళ్ళకైనా అడుగు, ఎవరినైనా అడుగు, ఇట్లే ఉంటుంది. అంటే సాక్షి అనుభవం యొక్క గొప్పతనం ఏమి అంటే నిర్వికార్యత.
నిర్వికారి అనుభవం దేనికి పనికి వస్తుంది అంటే నిర్వికారమైన సత్యాన్ని గుర్తించక పనికి వస్తుంది. ఈ వికారి అనుభవాలను ప్రమాణంగా పెట్టుకొని మనం సత్యాన్ని గుర్తించకపోతే ఇది ఒకరోజు ఒకటి ఇంకో రోజు ఒకటి చెప్తుంది సమాధానం. అందుకే వికారి అనుభవాలు, ప్రయత్నంతో వస్తుండే అనుభవాలను పరమార్థ దర్శనానికి తీసుకోకూడదు, సత్య దర్శనానికి తీసుకోకూడదు. సత్య దర్శనం దేంతో సాధ్యమవుతుంది అంటే సాధ్యమైతే సాక్షి అనుభవంతోనే సాధ్యం కావాలి. ఎందుకంటే సాక్షి అనుభవం అనేది నిర్వికారి అనుభవం. అంతేకాదు అందరికీ ఉంది అనే ఉద్దేశంతో ఇది సార్వత్రిక అనుభవం. ఈ సాక్షి అనుభవంలో అంటే ఇది మెలకువ అనే అనుభవంలో అన్ని ప్రత్యయాలు, వేదనలు, ఆలోచనలు అన్నీ మునిగి ఉన్నాయి కాబట్టి ఇది పూర్ణానుభవం. ఇంకా చెప్పాలంటే యోగ సంబంధమైన అనుభవాలు, ఉపాసనాజన్య అనుభవాలు, అన్ని అనుభవాలు మెలకువ అనే అనుభవంలో అంతర్గతం అయిపోతాయి. అందుకే దీని అంటున్నారు, ఈ అవస్థలను ఏ సాధనము చే అనుభవించుతున్నాము వినుము. మనము స్వప్న సుషుప్తులను ఏ సాధనము లేకై అనుభవించున్నట్లు జాగ్రత్త అవస్థను కూడా ఏ సాధనమును అపేక్షింపకై అనుభవించున్నాము. 33వ పేజీలో కింద పారాగ్రాఫ్లో అనగా నేరుగా అనుభవించుచున్నాము. చూడండి, నేరుగా అనుభవిస్తున్నాం అని అర్థం. ఇది మెలకువ అని నేరుగా అనుభవిస్తున్నాం. మనసు ఉండడం వల్ల ఇది మెలకువ అని కానీ, ఇంద్రియాలు ఉండడం వల్ల ఇది మెలకువ అని కానీ అట్లా అర్థం కాదు. ఇది మెలకువ అనే జ్ఞానం తర్వాతే మిగతావన్నీ కూడా ప్రపంచము, దాంట్లో ఉండే శరీర, ఇంద్రియాలు, మనసు. ఈ విధముగా నేరుగా అవస్థలను అనుభవించు నీ స్వరూపమనే సాక్షి అందరూ. ఒక అవస్థను నేరుగా అనుభవిస్తున్నటువంటి నీ స్వరూపానికి సాక్షి అని పేరు. ఈ మెలకువను నేరుగా అనుభవిస్తున్నాను అంటున్నావు కదా, ఆ నీవే సాక్షి. సాక్షాత్ ద్రష్ట అని ఒక సూత్రం, సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయా అని ఒక సూత్రం, పాణిని సూత్రం అని చెప్తారు. సాక్షాత్ ద్రష్ట అంటే నేరుగా చూచేవాడు అని అర్థం. నేరుగా చూచేవాడు అంటే అర్థం ఏమి? ఇంద్రియాలను తగిలేసుకొని చూసేది కాకుండా, మనసును తగిలేసుకొని చూసేది కాకుండా నేరుగా తానుగా చూసేది. దీన్ని ఏమంటారు అంటే సాక్షి, సాక్షాత్ ద్రష్ట. ఇది ఏ సాక్షి అనుభవం. చూడు, సాక్షియే సాక్షి అనుభవం. ఇది మెలకువాన్ని నీకు అనుభవం అవుతుంది కదా, ఇదే సాక్షి అనుభవం అంటే ఇంకేమో కాదు. నీవే సాక్షివి, ఇదే సాక్షి అనుభవం అని అర్థం. ఆలోచన, వేదన, ప్రత్యయాదులు సాక్షి అనుభవం ఉండియే జనించున్నవి. అన్నీ పుట్టేది ఎక్కడ అంటే ఇక్కడ సాక్షి అనుభవంలోనే జన్మించాలి. అంటే ఇది మెలకువ అనే అనుభవంలోనే ఇవన్నీ పుట్టాలి. ఇది మెలకువ అనే అనుభవం లేదప్ప, ఇవి పుట్టక అవకాశం లేదు. ఎందుకనగా సాక్షి అనుభవమే జాగ్రత్తను అంతటినీ వ్యాపించి తానుగా ఉన్నది. ఈ సాక్షి అనుభవం ఉంది కదా, ఇది నా మెలకువ అనే ఈ సాక్షి అనుభవం ఇది ఏం చేసింది అంటే మొత్తం జాగ్రత్తనంతా వ్యాపించింది, తానుగా ఉంది. ఇదే పారమార్థిక అనుభవము. ఈ అనుభవాన్ని ఆధారంగానే వేదాంత వాక్యాలు నీకు అర్థం కావాలి. వేదాంత వాక్యాలు అర్థం కావాలంటే ఈ అనుభవంతో గమనిస్తే మాత్రమే అర్థమవుతుంది. వేదాంత వాక్యాలు కావచ్చు, భగవద్గీత వాక్యాలు కావచ్చు. ఇది యోగాది సాధనజన్యమైన వైయక్తిక అనుభవం కాదు. ఇంకొకసారి చెప్తుంది, యోగాది అంటే ఏ ప్రయత్నాలతో, యోగము, ఉపాసన, నీ ప్రయత్నాలు, వీటితో సాధ్యమయ్యే అనుభవం కాదు. ఇది సిద్ధ అనుభవం. ఇది సహజానుభవము, నిర్వికల్పక అనుభవం. నిర్వికల్పక అంటే వికల్పము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పేది వికల్పం. అట్లా చెప్పదు ఇది. సుషుప్తిని గురించి నేను ఒక్కొక్కసారి ఒకటి చెప్పను, ఎప్పుడు చెప్పినా ఒకటే ఉంటుంది అది. అందుకే దాన్ని ఏమంటారు? నిర్వికల్పక అనుభవం. ఇదంతా మెలకువ, ఈ మెలకువ యొక్క వైశాల్యం ఇంత అని చెప్తాను కదా, ఇది నిర్వికల్పక అనుభవం. ఎన్నేళ్ళైనా సరే, ఎవరినైనా సరే అడుగు, వాంది అవస్థ వైశాల్యం అంతే ఉంటుంది, మనది అంతే ఉంటుంది. తర్వాత 34వ పేజీలో ప్రశ్న, పారమార్థికమైన సాక్షి అనుభవమును ఏ శృతులు పేర్కొన్నవి? ప్రమాణం అడుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు 3 కీలకాలకు ప్రమాణాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లే ఇక్కడ కూడా సాక్షి అనుభవం ఉంటున్నారు కదా,
దీనికి ప్రమాణమేమి? ఉపనిషత్తు ఎక్కడ చెప్పింది అని సమాధానం. యమాచార్యులు నచికేతునకు స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌ ఏన అనుపశ్యతి మహాంతం విభమాత్మానం మత్వా ధీరో నశోచతి అని సాక్షి అనుభవం ఉపదేశించను. అయమాత్మా బ్రహ్మ సర్వానుభూ అని బృహదారణ్యక శృతియు పారమార్థిక అనుభవం స్పష్టపరచును. ఉపనిషత్తు ముఖ్యంగా కఠోపనిషత్తులో ఈ మంత్రం చూడండి, చాలా సారవంతమైనటువంటి మంత్రం. నచికేతునికి తత్వాన్ని ఉపదేశించిన మంత్రం ఇది. స్వప్నాంతం జాగరితాంతంచ అని ఉభౌ ఏన అనుపశ్యతి. జాగ్రత్త అయిపోయింది చూడండి, మరలా ఇంకొక జాగ్రత్త తయారయ్యేది అంటాం కదా. ఇది జాగ్రత్త, అది జాగ్రత్త. స్వప్నాంతం జాగ్రత్తాంతం అన్న, జాగ్రత్తాంతం అన్న ఒకటే. ఈ జాగ్రత్తాంతం అనే అంతమనే శబ్దానికి అర్థం ఏమి అంటే పూర్ణ వైశాల్యం అని అర్థం. జాగ్రత్త యొక్క పూర్ణ వైశాల్యాన్ని ఏన అనుపశ్యతి, దేంతో నీవు గమనిస్తున్నావు? నీవే సాక్ష్యం. జాగ్రత్తాంతం అంటాం కదా, అంతం అంటే వైశాల్యం. జాగ్రత్త యొక్క వైశాల్యాన్ని ఏన అనుపశ్యతి, దేంతో నీవు గమనిస్తున్నావు? పశ్యతి అంటే చూసేది, అనుపశ్యతి అంటే శాస్త్రోపదేశాన్ని నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు చూడు, ఇది వేరు. అను అంటే శాస్త్రాచార్యోపదేశం. అను అనే ఒక ఉపసర్గ, ఒక శబ్దానికి ముందు జోడించే ఒక శబ్దం. అను అంటే అర్థమేమి అంటే శాస్త్రాచార్యోపదేశాలు విన్నావు కదా, విని ఈ స్వప్నం యొక్క వైశాల్యాన్ని చూడు అని అర్థం. విన్నటువంటి సంస్కారంతో చూడాలి. జాగ్రత్త యొక్క వైశాల్యాన్ని, స్వప్నం యొక్క వైశాల్యాన్ని చూడగలిగితే నీవే చూస్తున్నావు మొత్తం జాగ్రత్త యొక్క వైశాల్యాన్ని. ఆ నీవే సాక్షి, ఆ నీ అనుభవమే ఇదంతా జాగ్రత్త వైశాల్యము అని చెప్తా ఉండే నీ అనుభవం ఉంది కదా, ఇదే సాక్షి అనుభవం. దీన్ని యముడు నచికేతునికి బోధిస్తున్నాడు. స్వప్నాంతం జాగరితాంతంచ ఉభౌ ఏన అనుపశ్యతి. అందుకే సాక్షి అనుభవాన్ని ఉపదేశించింది ఎక్కడ అంటే కఠోపనిషత్తులో చెప్తారు. ఇంకా బృహదారణ్యకాది గ్రంథాల్లో అంతా కూడా సర్వానుభూ, అన్నిటినీ అనుభవించేవాడు అనే మాట ఉంది. సర్వానుభూ అంటే అన్నిటినీ అనుభవించేవాడు అంటే మనస్సు అనుభవించకైతున్నా అంత సమస్తమును మనస్సు అనుభవించక సాధ్యం కాదు, ఇంద్రియాలు అనుభవించే సాధ్యం కాదు. ఈ సాక్షికే సాధ్యం. సమస్తమును అనుభవిస్తాడు. జాగ్రత్తను అనుభవిస్తున్నాము అంటే సమస్తము దాంట్లో చెరిపోయింది అనర్థం. అందుకే సర్వానుభూ అనే శబ్దానికి సర్వమును అనుభవించేవాడు ఎవరు? సాక్షి. అంతే. సర్వానుభూ అంటే సాక్షికే ఆ పేరు, అంతే. ఇది సాక్షి అనుభవాన్ని గురించి చెప్పారు. ఇది 4వ కీలకం అని చెప్పారు, గుర్తుపెట్టుకోవాలని. ఇప్పుడు 5వ కీలకాన్ని గురించి చెప్తున్నారు. అనుభవాంగ తర్కం. అనుభవం అన్నారు కదా, అదేది అంటే సాక్షి అనుభవం. సాక్షి అనుభవానికి అంగముగా తర్కించాలని అర్థం. నీవు ఏదైనా విచారణ జరగాలన్నా, దేనైనా నీ ఊహించాలన్నా సాక్షి అనుభవానికి అంగంగానే ఊహించాలి. సాక్షి అనుభవం అనేది విశాలమైనటువంటిది. దానికి ఒక అంగముగా దీని తర్కాన్ని వాడుకోవాలి. అంగి ఏది అంటే సాక్షి అనుభవం, అంగ ఏది అంటే తర్కం. ఈ శరీరం అంతా అంగి అయితే ఈ చెయ్యి అంగ అంటాం. అంగి అంగ అంటాం కదా, అట్లా సాక్షి అనుభవం అనేదే అంగి, మొత్తం శరీరం. అంగ ఏది తర్కం. అంటే నీ దేన్ని ఊహించాలన్నా సాక్షి అనుభవాన్ని ఆధారంగా ఊహించాలి. సాక్షి అనుభవాన్ని పక్కకు పెట్టి ఊహించకపోకూడదు, శుష్క తర్క అవుతుంది. అందుకు దీని అంటారు అనుభవాంగ తర్క.
లేదా సాక్ష్యానుభవాంగ తర్క. సాక్ష్యానుభవాంగ తర్కాలేవి అంటే ఉపనిషత్తు చెప్పినటువంటి తర్కాలన్నీ సాక్ష్యానుభవాంగ తర్కాలే. కారణకార్య తర్క, సామాన్య విశేష తర్క, అవస్థాత్రయ తర్క, దృగ్దృశ్య అని ఏం చెప్పుకుంటామో ఇవన్నీ కూడా అనుభవాంగ తర్క. ఇక్కడ తర్క అన్నారు కదా, అందుకే ఇప్పుడు తర్కాన్ని గురించి కొంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. తర్కించటము అంటే ఊహించటం అని అర్థం. ఏమది తర్కించటము అంటే వివరిస్తున్నారు. శుష్క తర్కము, ప్రమాణ తర్కము, అనుభవంగ తర్కము అని తర్కం 3 విధములు. తర్కించటం అనేది 3 రకాలు. తర్కించటం అంటే ఊహించటం. ఊహ అంటే నీ ఒక గుర్తును చూసి విషయాన్ని ఊహిస్తావు అన్నది. ఏదో గుర్తు, దాని లింగం అంటారు. ఒక హేతువునిచ్చి సాధ్యాన్ని ఊహించటము అని కూడా చెప్తారు తర్క పరిభాషలో. ఏదో గుర్తు చూస్తావు, విషయాన్ని ఊహిస్తావు. అట్లా నిజంగా ఆ విషయము అక్కడ ఉండదు, కానీ దాని తాలూకు గుర్తు చూస్తున్నావు అంతే. నీవు గుర్తును చూసి ఊహిస్తావు. కొండ మీద కొంచెం పొగ కనిపిస్తూ ఉంది. ఆ పొగను చూసి ఏమనుకుంటావు, అక్కడ ఎవరో వంట చేస్తున్నారు, అదే నీకు కనపడలేదు, కానీ నీకు అట్లా అనిపించింది, నువ్వు ఊహిస్తున్నావు అని అర్థం. అందుకే తర్కం అనేది 3 రూపాల్లో ఉంటుందంట. అదేది అంటే శుష్క, రెండవది ప్రమాణ, మూడవది అనుభవాంగ తర్క. అవస్థాత్రయమును పరీక్షించినప్పుడు అనుభవాంగ తర్కమును ఉపయోగింపవలేను. అంటే శుష్క తర్కం, ప్రమాణ తర్కం వాడకూడదు అని అర్థం. జాగ్రత్త దృష్టిచే ఏర్పరచుకొనిన తర్క నియమములకు ఈ విచారమున స్థానం లేదని విషయమును జిజ్ఞాసవు జ్ఞప్తి ఎందు ఉంచుకొనవలెను. జాగ్రత్త దృష్టితో అంటే అర్థం ఏమి అంటే జాగ్రత్త అభిమాన దృష్టితో అని అర్థం. ఇక్కడ జాగ్రత్త దృష్టి అన్నారు. జాగ్రత్త మీద మనిషికి ఏలనో ఎక్కువ అభిమానం ఉంది, ఇంతకుముందు చెప్పారు కదా. అంటే జాగ్రత్త అభిమానంతో మనము కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. ఇది చాలా విలువైంది, అది దానికి స్వప్నానికి ఏ విలువ లేదు, ఇక్కడ అన్ని వస్తువులు శాశ్వతంగా ఇట్లే ఉంటున్నాయి, స్వప్నములు అట్లా లేవు అని మనం కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాము ఈ జాగ్రత్త అభిమానంతో. ఈ నియమాలు జాగ్రత్త దృష్టితో ఏర్పరచుకున్న తర్క నియమాలకు ఈ విచారమున స్థానం లేదు. నీవు అభిమానంతో ఏర్పరచుకోండి నియమాలు ఇవంతే. అభిమానాన్ని పక్కకు పెట్టి సత్యాన్నే కావాలనే ఈ హఠం నీలో పెరగాలి. శుష్క తర్క, ప్రమాణ తర్కములు అనగా ఏమో మొదట గ్రహించితేమేని అనుభవంగ తర్కం యొక్క ప్రత్యేకతను గుర్తించవచ్చును. శుష్క తర్క, ప్రమాణ తర్క ఈ రెండు కూడా నీవు అర్థం చేసుకుంటే అనుభవంగ తర్కం యొక్క ఘనత నీకు అర్థమవుతుందని. కాన ముందు శుష్క తర్కము అనగానేమో గ్రహిద్దాం. మొదట శుష్క తర్కం అంటే ఏమి? శుష్క అంటే వట్టిది అని అర్థం. వట్టిది అంటే ఏ ఆధారము లేకుండా ఉండేది. ఎందుకంటే నీ ఊహించాలా అంటే మొదట ఏదో ఒక అనుభవం ఉండాలి నీకు, ఒక గుర్తు. నీవు ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి అనే అనుభవం నీకు కలిగింది. చూడు, ఈ అనుభవాన్ని ఆశ్రయించుకొని నీవు ఊహిస్తే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే నీకు సహజంగా ఒక అనుభవం అయింది, దాన్ని ఆశ్రయించి ఊహించుకున్నావు. కరెక్ట్, ఇట్లా ఊహించవచ్చు, తప్పలేదు. ఇది ప్రమాణ తర్కం. నువ్వు ప్రమాణాన్ని వాడుకున్నావు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని తెలుసుకున్నావు, ఓ వీడికి రాత్రి నిద్రపోలేదు అని ఊహించినావు, వాడిని చెప్పలేదు నీకు. ఈ ఊహించటం ఉంది కదా, నీకు ఏదో ప్రమాణాన్ని వాడుకొని ఒక అనుభవం అయ్యి నీవు ఊహిస్తే కరెక్ట్. అది ఏ ప్రమాణము ఆధారం లేకుండా నీ ఊరికే ఊహిస్తున్నావు అంటే ఇది శుష్క అని అర్థం. ఇక్కడ చెప్తున్నారు శుష్క తర్కము, దీనినే కేవల తర్కము అని అందరు. శుష్క తర్కము అన్నా, కేవల తర్క అన్నా, వట్టి తర్కము అన్నా ఒకటి. శాస్త్రము అనుభవములకు కట్టుబడక కేవలం తర్కాకారమున్న ఎడల అది శుష్క తర్కము. తర్క ఆకారం ఉంటే చాలు, అంతే. నీకు దానికి ఏ ప్రమాణము అవసరం లేదు, ఏ అనుభవం అవసరం లేదు. అట్లా చేస్తే దాన్ని శుష్క అంటారు. ప్రపంచ సత్య అబాధ్యత్వాత్ ఆత్మవత్
ఇది శుష్కతర్కమునకు ఉదాహరణ. చూడప్ప, ఆత్మ నిత్యమైంది అంటారు. మరి జగత్తు నిత్యమయ్యే ఉంది, అందుకే ఆత్మ సత్యము జగత్తు సత్యం అని తర్కిస్తారనుకో. దీన్ని ఏమంటారు అంటే శాస్త్రాధారం లేదు, ప్రమాణాధారం లేదు, ఏది లేదు, ఊరికి తర్కిస్తాడు అంతే అనర్థం. వ్యావహారిక ప్రపంచము ఆత్మ వలె అబాధ్యమైనందున సత్యమని అర్థం. ఆత్మ నిత్యమైంది ఎందుకంటే అది ఫెయిల్ కాదు, నేను అనేది ఫెయిల్ కాదు. జగత్తు ఇది ఫెయిల్ కాదు కదా, అది కాదు. అందుకే నేను అబాధితమైన సత్యమే ఆత్మ అనే వస్తువు, అట్లే జగత్తు కూడా అబాధితమైన సత్యమే. ఎప్పుడు ఉంది కదా, ఇది లేని టైమే లేదే అన్నర్థం. అన్ని ఊహిస్తున్నావు కదా, దీనికి శాస్త్రాధారం కానీ అనుభవం ఆధారం కానీ ఏది ఉండదు. ఈ వాదము శాంతం శివమద్వైతం సర్వం కల్విదం బ్రహ్మ మున్నగు శృతివచనములకు విరుద్ధమొకటి చేతను జాగ్రత్త స్వప్నములలో గోచరించి సుషుప్తిలో బొత్తిగా లేని ప్రపంచము సత్యమెట్లగును కానీ అనుభవమునకును విరుద్ధమొకటి చేత ఇది శుష్కతర్కము. తాను అనేది ఎప్పటికీ ఉంది, జగత్తు ఎప్పటికీ ఉంది, అందుకే రెండు సత్యమైన. కానీ ఉపనిషత్తు ఏమంటుంది, జగత్తు ఎప్పుడు లేదు, సుషుప్తులు ఎక్కడుంది, లేదు. అదేవిధంగా స్వప్నములు జగత్ అట్లే ఉంటుందా, లేదే, అక్కడ ఇంకోటి ఉంది. మరి ఇది అభారితంగా ఉండిపోయింది అని చెప్తున్నావు కదా. అందుకే అనుభవాన్ని గమనిస్తే నీవు అనుభవాన్ని ఆశ్రయించి మాట్లాడటం లేదు, అనుభవాన్ని విస్మరించి మాట్లాడుతుంది. అందుకే ఇది శుష్క అనర్థం. దీనికి ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు. మరి ఒక ఉదాహరణ చూడు. నహి డుండుభ సర్పైవ ఇత్యేతావత సవిషో భవతి సర్పోవా డుండుభైవ ఇత్యేతావత నిర్విషో భవతి అని సూత్రభాష్యమున ఒక శుష్కతర్కమునకు ఉదాహరణ కలదు. అదేదన నీటి పాము పాము వలె ఉండును కాన నీటి పామునందు విషముండును, నాగుపాము నీటి పాము వలె ఉండును కాన అది విషరహితము అని వాదించుట శుష్కతర్కం. అంటే అర్థం ఏమి అంటే అనుభవాన్నే చూడడం లేదు వీడు, ఊరికి తర్కిస్తాడు. నీళ్ళల్లో ఉండే పాము నాగుపాము ఈ రెండు కూడా ఒకే రంగుతో ఉంటాయి కాబట్టి దానికి విషం ఉంటుంది, దీనికి విషం ఉంటుంది అని నీవు చెప్తూ ఉంటుంది. ఆకారం చూసి నీవు ఇది విషం కాబట్టి ఇది విషం ఉంటుంది అని నేను చెప్పలేవు. ఎందుకంటే దానికి ఒక శాస్త్రము ఆధారము అనుభవము ఉండాలి. అనుభవజ్ఞుడు ఏమంటాడు, కాదయ్యా అది విషం ఉండదు దీనికి. అయ్యో అదే రంగులో రంగుంటే విషం ఉంటుంది, నేను ఎట్లా తీర్మానం చేస్తావు? సైన్స్ ఒప్పుకోదు, అనుభవజ్ఞుడు ఒప్పుకోడు. నీవు ఊరికి ఆకారం అంతే, అది ఇది రెండు ఒకే ఆకారంలో ఉంది కాబట్టి అది సవిషమే ఇది సవిషం అని చెప్తే దీన్ని నీవు శుష్క అంటావు. శుష్కతర్కమేది. ఇక్కడ తర్కాకారమునకే ప్రాధాన్యత కలదే కానీ అనుభవానికి ప్రాధాన్యత లేదు. ఇక్కడ ఆకారం ముఖ్యం అంతే, నీకు ఊహించాలా ఊహించడం, అట్లా ఉండకూడదు. రెండవది ప్రమాణ తర్కం అంటే ఏమో చెప్తున్నారు. తర్కమును గురించి తెలుసుకున్నట్టుకు ముందు ప్రమాణం అనగానేమి అన్న విషయమును సంక్షేపంగా గ్రహించింది. ఇంతవరకు ఏం చెప్పినారు, అనుభవాంగ తర్కాన్ని అర్థం చేసుకోవాలంటే తర్కాలు ఎన్ని రకాలో మొదట విచారించాలి. శుష్కతర్క, ప్రమాణ తర్క, అనుభవాంగ తర్క. శుష్కతర్క అంటే ఏమో చెప్పరు. శుష్క అంటే వట్టిది అని అర్థం. వట్టిగా తర్కిస్తున్నాడు అంటే అర్థం ఏమి, ఏ అనుభవాన్ని ఏ శాస్త్రాన్ని పట్టించుకోకుండా తర్కిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ప్రమాణ తర్కం ఏం చేస్తుంది అంటే ప్రమాణాలను ఆధారంగా తర్కిస్తుంది. ప్రమాణాలు ఏవి అంటే ఇంద్రియాలు, మనస్సు, అంటే వీటికి కలుగుతుండే అనుభవాలు, ఇవి ప్రమాణాలు వాడికి. ఇది కొంతవరకు మంచిది, దీన్ని వాడుతున్నారు. ఉదాహరణకు సైంటిస్టులు కానీ సైన్స్ విద్యార్థులు కానీ ల్యాబ్లో పరీక్ష చేస్తారు. వాళ్ళకేమి ఇంద్రియానుభవాలు ఒప్పుకుంటే అయిపోయింది అంతే. ఇంద్రియానుభవాల ఆధారంగా దీంట్లో ఈ పదార్థం ఉంది తీర్మానిస్తారు. మన శరీరంలో ఇదిగో ఇన్ని ప్రోటీన్లు ఉన్నాయి, మన శరీరంలో ఇన్ని విటమిన్లు ఉన్నాయి, ఇన్ని మినరల్స్ ఉన్నాయి, సోడియం ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది చెప్తారు కదా.
ఇవన్నీ ఎట్లా తీర్మానించినారు? ల్యాబ్లో టెస్ట్ చేసినారు. ఇంద్రియానుభవం అది. అంటే ఇంద్రియాలతో చూసి గుర్తు చూసి వాళ్ళు టెస్ట్ చేసి తీర్మానించిండేవారు. ఊరికే వట్టి తర్కం కాదు ఇది. అందుకే దీన్ని ఏమంటారు? ప్రమాణ తర్క. నీ శరీరంలో ప్రోటీన్ వాళ్ళు చూసిండ్రా? నీ శరీరంలో చూడలేదు, కానీ ప్రతి శరీరంలోనూ ఉంటుంది అని నీ ల్యాబ్లో పరీక్షించి వాళ్ళు ప్రమాణాలతో నిర్ధారించారు. ఇది ప్రమాణ తర్క. సైన్స్ వాడుతూ ఉండేదంతా కూడా ఈ ప్రమాణ తర్కాన్ని వాడతారు. ఎందుకంటే అనుభవంగా తర్క వాళ్ళకి అవసరం లేదు. శుష్క తర్క తప్పు, చేయకూడదు. ప్రమాణ తర్కే నిజమైంది. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రమాణ అంటే ఏమి అని ప్రశ్న వస్తుంది. ప్రమాణ తర్క అన్నారు కాబట్టి ప్రమాణ అంటే ఏమీ చెప్తున్నారు. ముందు ప్రమాణం అనగానేమి అనే విషయమును సంక్షేపంగా గ్రహించాం. ప్రమాకరణం ప్రమాణం అనగా ప్రమకు కరణమే ప్రమాణము. ఇట ప్రమ అనగా యథార్థానుభవము, సరైన తెలివి, అనధిగత అబాధిత విషయ జ్ఞానత్వం అనగా స్మృతికి భిన్నమైన అబాధితమైన జ్ఞానమే ప్రమ, సరైన తెలివి. స్మృతి యందు సంశయత్వము అస్పష్టత్వము ఉన్నకు దోషములు ఉండవచ్చును. కనుక సరైన తెలివి స్మృతికి భిన్నమై ఉండవలెను. ఇక అబాధితము అన విపరీతత్వము సంశయత్వమును ధర్మములు లేకుండుట. ఉదాహరణ, మసక చీకటి యందు రజ్జువును సర్పమని భ్రాంతి నొందినప్పుడు మన తెలివి యందు విపరీతత్వము దోషం కలదు. ఈ విధమైన జ్ఞానము రజ్జు జ్ఞానమైన వెంటనే బాధితమగును. సంశయ జ్ఞానము సరైన జ్ఞానం కలిగినప్పుడు బాధితమగును. ఏ జ్ఞానము స్మృతికి భిన్నమై అబాధితమై ఉండునో అదే ప్రమా అనగా ఇంద్రియములచే శబ్దాది విషయములను తెలుసుకున్నప్పుడు కలుగు జ్ఞానము అబాధితమైన ఎడల అది ప్రమా. దానికి కారణములైన జ్ఞానేంద్రియములే ప్రమాణములు లేక ప్రత్యక్ష ప్రమాణములు అనబడను. ప్రమాణాలు ఎందుకు వాడతాము అంటే ప్రమ కోసం. ప్రమ అంటే సరైన తెలివి. ఒక వస్తువుని గురించి లేదా ఒక వ్యక్తిని గురించి, ఒక విషయాన్ని గురించి, ఒక సన్నివేశాన్ని గురించి సరైన తెలివి మనం పొందాలంటే ప్రమాణాలు వాడాలి. ప్రమను పొందటానికి, ప్రమ అంటే సరైన తెలివి, ప్రమను పొందటానికి కరణాన్నే ప్రమాణం అంటారు. ఒక వ్యక్తి కొత్తగా వచ్చినాడు, వాడి జ్ఞానాన్ని పొందాలంటే, సరైన జ్ఞానాన్ని వాడి జ్ఞానాన్ని పొందాలంటే, వీడు ఇట్టివాడు అనే జ్ఞానాన్ని పొందాలంటే నేను ఆ సరైన జ్ఞానానికి ఒక కరణాన్ని వాడుకోవాలి. పనిముట్టిది. ఆ పనిముట్టినే ప్రమాణం అంటారు. ప్రమాకరణం. చూడండి, ప్రమ అంటే సరైన తెలివి. వ్యక్తిని గురించినటువంటి సరైన తెలివిని పొందటానికి నాకు ఒక కరణం కావాలా, ఒక పనిముట్టు కావాలి. దీన్నే ప్రమాణం అంటారు. ఆ పనిముట్టు ఏది? మొదట కంటితో చూడు, అది పనిముట్టు. కంటితో చూసినటువంటి ఒక అనుభవాన్ని ఆధారంగా చేసుకొని నీ మనసులో తర్కించు, ఇది అనుమాన ప్రమాణం. అక్కడికి నీకు అర్థం కాలేదు అంటే పోల్చుకొని చూడు. వాడికి ఏవైనా పోలికలు ఉన్నాయేమో ఇక్కడికి వచ్చే వ్యక్తులతో అని, వాడు పలానా వ్యక్తి కొడుకు ఉండొచ్చా, వాడి తమ్ముడు ఉండొచ్చా అని మనం పోల్చుకుంటాం. చూడండి, పోలిక కూడా కనపడలేదు అంటే చూడండి, పోలిక నీకు సక్సెస్ అయింది అంటే ఉపమాన ప్రమాణం. నీ ప్రయత్నాలతో అన్నీ ఉపయోగించినావు, వాడెవరూ అర్థం కాలేదు. ఇంకా చివరిగా నువ్వేం చేస్తావు? ఆప్తోపదేశ శబ్ద. వాడు ఎవరినో మాట్లాడిస్తున్నాడు కదా, వాడిని అడుగుతాను ఎవరు వాడు అని. ఎందుకంటే వాడైతే కరెక్ట్గా నాకు చెప్పగలడు అని. అంటే ఆ వ్యక్తి కూడా, ఆప్తుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, వీడు కూడా ప్రమాణమే. అప్పుడు ప్రమకు వాడు పనిముట్టయినాడు కదా. ప్రమ అంటే సరైన తెలివి, సరైన జ్ఞానము అని అర్థం. ఆ వ్యక్తిని గురించినటువంటి సరైన జ్ఞానానికి నాకు కన్ను ప్రమాణమైంది, నా ఊహ అంటే నా అనుమానము ప్రమాణమైంది, పోలిక ప్రమాణమైంది. వీటితో కాలేదు, నాకు ప్రమ కాలేదు. చివరికి నేను ఆప్తుని అడిగినాను, వాడు చెప్పినాడు. ఆప్తోపదేశ శబ్ద, ఇది ఒక ప్రమాణం.
వీడు ప్రమాణమైనాడు అంత. ఇప్పుడు ఏమైంది అంటే ఆ వ్యక్తి జ్ఞానమైంది. ఇదే ప్రమాణ అంటే. వ్యక్తి గురించి తెలుసుకోవటానికి, వ్యక్తి జ్ఞానానికి మనకు ఏవేవి ఉపయోగపడినాయో అవన్నీ కూడా ప్రమాణాలు. ప్రమకు కరణాలు అని అర్థం. ప్రమకు కరణాలు అంటే ఇన్ని ప్రమాణాలు ఉపయోగిస్తావు కదా, ఇవి ఆ వ్యక్తి రెండోసారి వచ్చినప్పుడు ఉపయోగిస్తావా? ఆ వ్యక్తి రెండోసారి వచ్చినాడు, వచ్చిన వెంటనే వాడు పలానా వాడని గుర్తుపడుతున్నావు. ఇప్పుడు ఇన్ని ప్రమాణాలు నీకు అవసరమే లేదు. వాడిని అడుగుదాము, వీడిని అడుగుదాము ఎందుకంటావు? ఎందుకంటే నీకు స్మృతి ప్రతిభిజ్ఞ వచ్చేస్తుంది. అంటే ఆ వస్తువుని గురించి జ్ఞానం అయింది కదా నిన్నటి రోజే. లోపల నీ బుద్ధిలో వాడి గురించినటువంటి జ్ఞానం ప్రత్యయం దాచుకున్నావు. మరలా ఆ వ్యక్తి నీ ముందు వచ్చినప్పుడు వెంటనే నీ వాడిని గుర్తుపట్టినావు. నిన్న వచ్చిండే వ్యక్తే ఈరోజు వచ్చినాడు వాడే అని వాడి పేరుతో పాటు గుర్తుపట్ట. దీన్ని ఏమంటారు అంటే ప్రత్యభిజ్ఞ. ప్రత్యభిజ్ఞ అంటే వాడే వీడు అని గుర్తుపట్టడం, అదే ఇది అని గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయటం అంటారు. చూడండి, ఇది గుర్తుపట్టేది. దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. నిన్నటి రోజు వచ్చిండే వ్యక్తి గురించి జ్ఞానమైంది. ఈరోజు ఆ వ్యక్తి రాలేదు, ఎవరో వాడి గురించి మాట్లాడారు మన దగ్గర ఇక్కడే. నిన్న వాడు వచ్చిండే కదా, వాడు ఈ పుస్తకాన్ని తీసుకుని పోయినాడు అని చెప్తాం అనుకోండి. ఇక్కడ వాడి గురించినటువంటి జ్ఞానం కోసం మరలా మనము ప్రమాణాలు వాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళంతా చెప్తా ఉంటే నిన్నటి రోజు వచ్చిండే వ్యక్తిని గురించే అని మనకు స్మృతి ఏర్పడుతుంది. స్మరణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆ వ్యక్తి మన ముందు లేనప్పుడు. మన ముందు ఉంటే ప్రత్యభిజ్ఞ, వాడే వీడని గుర్తుపడుతుంది. వాడికి లేడు, వాడి గురించి స్మరించుకుంటున్నాం అంతే. ఇది స్మృతి. స్మృతిలో కానీ ప్రత్యభిజ్ఞలో కానీ ఇన్ని ప్రమాణాలు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి రెడీగా ఉంటే జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం. మొదట్లో మనకు ఆ వస్తువు జ్ఞానాన్ని ఏర్పరచుకునేటప్పుడు మాత్రమే ఇన్ని ప్రమాణాలు అవసరమవుతాయి. అందుకే ఇక్కడ ఏమన్నారు, స్మృతికి భిన్నమైన అన్నారు. చూడండి, స్మృతికి ప్రత్యభిజ్ఞకు భిన్నంగా మొట్టమొదటిసారి వస్తువును, వ్యక్తిని, విషయాన్ని, సన్నివేశాన్ని గురించి జ్ఞానం పొందటానికి ప్రమాణాలు వాడతాము అని అర్థం. అంతే, ఇంకేం కాదు. మనం ప్రమాణాలు ఎప్పుడు వాడతామప్ప అంటే ఆ వ్యక్తి నీకు తెలిసింటే మరలా వాడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మీ ముందు ఉన్నా లేకుంటే వాడు జ్ఞాపకం వస్తూ ఉన్నా నీవు అన్ని ప్రమాణాలు వాడుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వ్యక్తి అయితే లేదా కొత్త వస్తువు నీ ముందుకు వస్తే, కొత్త సన్నివేశం ఒకటి కనిపిస్తూ ఉంటే ఇప్పుడు నీవు ప్రమాణాలు వాడుకోవాలి. అందుకే ప్రమాణము ఎక్కడ వాడబడుతుంది అంటే కొత్తగా వస్తు జ్ఞానం కోసం వాడుకుంటాం. ఒకసారి ఆ వస్తు జ్ఞానం అయిన తర్వాత లేదా ఆ వ్యక్తి జ్ఞానం అయిన తర్వాత వాడు మన ముందుంటే ప్రత్యభిజ్ఞ చేసుకుంటాము, వాడు మన ముందు లేకుండా వాడి గురించి మాట్లాడితే స్మృతి చేసుకుంటాం అంతే. ఎందుకంటే జ్ఞానం అయిపోయింది రెడీగా. మొదటగా జ్ఞానం కలగటానికి ప్రమాణాలు వాడుతున్నాం. అంటే ప్రమాణ వ్యవహారం ఎప్పుడు జరుగుతుంది అంటే మొదట జ్ఞానం కలగటానికి. అది కలిగిన తర్వాత నీవు ఆ జ్ఞానాన్ని కాపాడుకుంటావు. ఉదాహరణకు ఒక వ్యక్తిని గురించి జ్ఞానమైంది, 2 ఏళ్ళు అయిపోయాడు, వాడి గురించి ఎప్పుడు తలుచుకోలేదు. మరలా వాడు వచ్చినాడు, గుర్తుపట్టలేదు. ఎవరు తెలియదు అంటాం. చూడండి, ఎక్కడో రైల్లో పోయేటప్పుడు వాడు నాతో పాటే కూర్చొని ప్రయాణించినాడు. ఒకసారి వాడితో చాలాసేపు మాట్లాడినాము, రాత్రంతా వాడితో మాట్లాడినాము. 2-3 ఏళ్ళ తర్వాత వాడి గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు, స్మరణ చేసుకోలేదు, వాడు ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు వాడు వస్తాడు, నేను ఆ రోజు ట్రైన్లో నీ పక్కన తెలియదంట. ఏమైంది అంటే మనము ఆ రోజు 2-3 ఏళ్ల క్రింద ట్రైన్లో కూర్చున్నప్పుడు వాడు ఎవరు అని అడిగితే వాడే పరిచయం చేసుకున్నాడు. నేను నీ పలానా ఫ్రెండ్ తమ్ముడు, నేను ఏదో చెప్పుకున్నాడు. నీ జ్ఞానమైంది. మరి జ్ఞానమై ఉంటే వాడు మరలా 2 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు వాడిని నీవు ప్రతిభిజ్ఞ చేసుకోవాలి కదా, వాడే వీడు అని. మరి కలగటం లేదు.
అంటే నీవు చేసుకుంటే జ్ఞానం ఉంది కదా ప్రమాణాలతో, అది డిలీట్ అయిపోయి. ఎందుకైంది అంటే నీవు చేసుకున్నటువంటి జ్ఞానాన్ని పదే పదే నీవు స్మరణకు తెచ్చుకొని ప్రతిభిజ్ఞ చేసుకుంటూ ఉంటే అది బతికి ఉంటుంది జ్ఞానం, లేకుంటే పోతుంది అంతే. మనము ఏ వ్యక్తిని గురించి అప్పుడప్పుడు తలుచుకుంటామో స్మరణ, అప్పుడప్పుడు వాడు ఏమైనా కనిపిస్తే గుర్తుపడతాము, ఫోటోల్లోనో సెల్ ఫోన్లోనో వాట్సాప్లోనో ఉంటాం కదా, గుర్తుపడుతూ ఉంటాము, అది బతికే ఉంటుంది, ఆ జ్ఞానం బతికే ఉంటుంది. నీవు దాన్ని అసలే స్మరణకు తెచ్చుకోకపోతే, ఎప్పుడూ వాడిని గుర్తించకపోతే, ఫోన్లోనూ వాడి గురించి ఆలోచన చేయకపోతే డిలీట్ అయిపోతుంది, ఆ జ్ఞానమే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తిని గురించి నీవు కొత్తగా ప్రమాణాలు వాడుకొని ప్రమ తెచ్చుకోవాలి. ఇదంతా ఒక మెకానిజం జరుగుతూ ఉంటుంది. కొత్త వస్తువు, కొత్త వ్యక్తి, కొత్త విషయము, కొత్త సన్నివేశము వచ్చినప్పుడల్లా కూడా మనము కొన్ని ప్రమాణాలు వాడుకొని చూస్తాం, కాలేదు ఇంకొన్ని వాడతాం, తర్వాత ఇంకొన్ని వాడతాం, ఇవన్నీ వాడి ఆ వస్తు జ్ఞానం కలగజేసుకుంటాం. ఇది జరుగుతుంది కదా. జరిగేటప్పుడు కొత్తగా స్మృతి ఉండకూడదు, ప్రతిభిజ్ఞ ఉండకూడదు. అట్లా ఉంటే ఏమైపోతుంది, గుర్తుపడతావు సులభంగా. అందుకే ప్రమాణ వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది అంటే స్మృతి ప్రతిభిజ్ఞ కాకుండా కొత్తగా వస్తు జ్ఞానాన్ని పొందటానికి మాత్రమే వాడతాం. దీన్ని అంటారు ప్రమాణం అంటే అనధిగత. చూడండి, మొదటిది అనధిగత అంటే, అధిగత అంటే తెలిసిండేది. తెలిసిండే వ్యక్తిని గురించి ఎందుకు ప్రమాణాలు వాడతావు? నువ్వు వాడలేదు, వాడిని స్మృతి చేసుకుంటావు, ప్రతిభిజ్ఞ చేసుకుంటావు, అయిపోతున్నావు. అనధిగత అంటే అర్థమేమి? నీకు తెలియకుండా ఉండేది అని అర్థం. అధిగతము అంటే తెలుసుకోండేది. అనధిగత అంటే తెలియనిది, ఆ వ్యక్తి గురించి తెలియదు, ఆ వస్తువు గురించి తెలియదు. కొత్త జంతువు వచ్చి తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడు, ఏది జంతువు తెలియదు అంటే అనధిగతం అది. అప్పుడు మాత్రం ప్రమాణ వ్యాపారం జరుగుతుంది. అనధిగత. రెండవది అబాధిత. ప్రమాణం ఎట్లుండాలా అంటే ప్రమాణంతో నిశ్చయించిన తర్వాత ఇంకో ప్రమాణం దాన్ని కొట్టేయకూడదు. వాడు ఈ వ్యక్తి ఇట్లాంటి వాడు అని చెప్పిండే కదా, అది తప్పు, ఇదిగో ఈ వ్యక్తి ఇట్లాంటి వాడు అని చెప్తే దీన్ని ఏమంటారు? బాధితమవుతుంది అని అర్థం. ప్రమాణం నీ జ్ఞానము తప్పైపోతుంది. కాకూడదు అట్లా. ఒక్కసారి ఒక వ్యక్తి జ్ఞానం అయింది అంటే కరెక్ట్ కావాలా అని అర్థం. అనధిగత, అబాధిత, అసాధారణ, ఫలవద్విషయకం ప్రమాణం అని. అనధిగత అని చెప్పాలా, మనకు తెలియని దాన్ని చెప్పాలా మొదట. రెండవది ఫెయిల్ కాకుండా చెప్పాలి, తప్పు కాకూడదు. మళ్ళీ అది చెప్పిండే తప్పు కాకూడదు. తప్పైంది అంటే అర్థం ఏమి? ఇంకో ప్రమాణానికి గోచరమైంది అని అర్థం. అట్లా కాకూడదు. కంటితో, కన్ను అనే ప్రమాణంతో ఈ కుర్చీ తెల్లగా ఉంది అని గుర్తుపడతాం అనుకోండి. ఇంకో ప్రమాణము ఆ తెల్ల కాదు నల్లగా అంటే తప్పది, ఫెయిల్ అవుతుంది, బాధితమయ్యేది అంటారు. ఎప్పుడు అట్లా కాదు. ఎందుకంటే రంగును చూసేది కన్ను ఒకటే, అది చెప్పిండేదే కరెక్ట్ అంతే. చెవి రంగును చూపించదు, స్పర్శ రంగును చూపించదు. నీవు వేరే ఏ ప్రమాణాలు కూడా ఆ రంగును చూపించలేవు, కన్ను ఒకటే చూపిస్తుంది. అందుకే వీటిని ఏమంటారు అంటే అసాధారణ అంటారు. అసాధారణ అంటే కన్ను రంగుకు ఒకటే ప్రమాణం, ముక్కు వాసనకు ఒకటే ప్రమాణం. కంటితో నీ వాసన తెలుసుకోలేవు ఏం కష్టపడినా కూడా. చెవి శబ్దానికి ఒకటే ప్రమాణం. అంటే ఒక ప్రమాణము ఒక విషయాన్నే చెప్తుంది అంటాం కదా, ఇది అసాధారణం. అంటే వేరేవన్నీ చెప్తే సాధారణ అయిపోతాం, కామన్. ఒక విషయానికి 2, 3 ప్రమాణాలు ఉండవు. ఒక విషయానికి ఒకటే ప్రమాణం అయితే దీన్ని ఏమంటారు? అసాధారణ. పోనీ తెలుసుకున్నటువంటి విషయం ఉంది కదా, దానివల్ల నీకు ఫలితం ఉండాలి. ఊరికే నీవు ఇంత కష్టపడి ప్రమాణాలు ఉపయోగించుకొని ఆ వస్తు జ్ఞానం అయింది అంటే ఆ ఫలమే లేకుండా ఉంటే ప్రయోజనం లేదు. అందుకే ఫలవద్విషయకం ప్రమాణం. ఆ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయి అని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రమాణీకరించాల. ప్రమాణీకరించి ఎన్ని లక్షలు ఉన్నాయి అని తెలుసుకోవటం వల్ల నీకు వచ్చిండే ప్రయోజనం.
ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నీవు జ్ఞానం కలగజేసుకుంటున్నావు అంటే ఆ జ్ఞానంతో నీకు ఫలితం ఉండాలి, ఫలం ఉండాలి. నీ తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అని నీకు ప్రశ్న వచ్చింది. దాన్ని ప్రమాణాలన్నీ ఉపయోగించుకొని చూస్తే పోతే అంత కష్టపడి ఏంచి చూస్తే నీకు దాని నుంచి వచ్చే ప్రయోజనం ఉంది. ఎప్పుడు కూడా ప్రయోజనం లేకుండా ఉండే వస్తు జ్ఞానము, విషయ జ్ఞానము, వ్యక్తి జ్ఞానము, సన్నివేశ జ్ఞానము పనికిరాదు, వేస్ట్. అంత కష్టపడినావు ప్రమాణాలు ఉపయోగించుకొని. అందుకే దీన్ని ఏమన్నారు? ఫలవద్విషయకం ప్రమాణం. అనధిగత, అబాధిత, అసాధారణ ఫలవద్విషయకం ప్రమాణం. అంటే ఈ దేనైనా వస్తు జ్ఞానాన్ని, వ్యక్తి జ్ఞానాన్ని మనం మొదట పొందాలన్నప్పుడు ప్రమాణాలు వాడుకుంటున్నాం. తర్వాత మనం వాడుకోం ప్రమాణాలను. ఎందుకంటే స్మృతియో ప్రతిజ్ఞో జరుగుతుంది. ఆ జ్ఞానము దాన్ని అట్లే కాపాడుకుంటే, అప్పుడప్పుడు స్మృతి చేసుకుని ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉంటే అది అట్లే మనలో సేవ్ అయి ఉంటుంది. మనం దాని గురించి విస్మరిస్తే అది డిలీట్ అయిపోయి ఉంటుంది. మరలా ఎప్పుడో వాడు కనిపించినాడు అంటే మనం గుర్తుపట్టలేము. ఇప్పుడు మళ్ళా ప్రమాణాలు ఉపయోగించుకోవాల్సింది. అందుకే ప్రమాణాలు అనేవి ఒకటి ఉన్నాయి. ఇవి ప్రమకు పనిముట్లు. సరైన జ్ఞానానికి పనిముట్లో అవే ప్రమాణాలు అని చెప్తారు. వీటిని ఆశ్రయించుకొని తర్కిస్తే ఇది ప్రమాణ తర్కం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.